ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం. దానికి ముందుగా ఈ ఏజెన్సీ పట్టణానికి రావడానికి మన మధ్యలో మాకెంతగానో సహాయపడుతూ ఈ పాస్టర్లందరినీ ఓపికతో గ్రామాలు మండలాల్లో ఓపిక కలిగి వారిని ఒక తాడి మీదకి తీసుకురావడానికి మన తిమోతి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారు, మీ పరిచర్యను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తెలంగాణ కన్జ్యూమర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు వెంకటేష్ గారు మన మధ్యలో ఉన్నారు. హైదరాబాద్ పట్టణం నుంచి మాతో కలిసి వచ్చి బైబిల్స్ గాని ఇక్కడ వారికి కొన్ని సహాయం చేయడానికి అయ్యగారు కూడా ముందుకు వచ్చినందుకు అయ్యా ప్రత్యేకమైన వందనాలు మీకు. మీ ద్వారా అనేక మందిరాలు కట్టబడును గాక. మీ ద్వారా అనేక సేవకులు ఆదరించబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని మరొకసారి బలపరచును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనలు 61వ అధ్యాయము 2వ వాక్యంలో 2వ లైన్ తిమోతి పాస్టర్ గారు చదవగా విందాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, ఈ వాక్యాన్ని విని వెంటనే నీ గుండెల్లో ఏదో తెలియని ఆశ పుట్టుకొస్తుంది కదూ. నీ గుండెల్లో ఏదో సాధించాలనే కసి ప్రారంభించబడింది కదూ. నిజమే బిడ్లారా. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఆకలి దప్పులతో ఉన్నావో, అరణ్యములో ఉన్నావో, ఇంటిలో ఒంటరిగా ఉన్నావో, శత్రువుల మధ్యలో ఉన్నావో, దిక్కుముక్కు లేకుండా ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కన్నీరు కారుస్తూ నువ్వు ఉన్నావేమో మాకు తెలియదు. కానీ దావీదు చిన్న వయస్సులోని తృణీకరింపబడిన దావీదు, వెలివేయబడిన దావీదు, తండ్రి గారే తీసుకొని వెళ్ళి అరణ్యంలో పెట్టిన దావీదు ఆ కొండను చూసి అంటాడండి, బాబు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్నెక్కించుము. ఆమేన్. బిడ్లారా, ఒకసారి చూడండి, ఆ ప్రాంతాలు చూడండి, ఆ కొండలు చూడండి. ఏమండి, ఆ కొండలు ఎంత ఎత్తుగా ఉన్నాయండి. ఈ పట్టణంలో ఎంత ఎత్తుకు నన్ను ఎక్కించు అన్నాడు అనంటే దావీదు ఉద్దేశం ఏంటి? తిమోతి గారు, మన దేవుడు ఎక్కించగలడు, మన దేవుడు నడిపించగలడు, మన దేవుడు మాట్లాడగలడు, మన దేవుడు భూమిని తలకిందులు చేయగలిగిన సామర్థ్యాన్ని నీకు ఇవ్వగలడు. అయ్యా వెంకటేష్ గారు, నీకు నాకు వింటున్న ప్రజలకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఆశ. నేను ఆ కొండ ఎక్కాలి, నన్ను ఎక్కించు అనే ఆశ. దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నీ గుండెల్లో మెదులుతున్న ఆశను చూస్తాడు. బిడ్లారా, ఈ ఉదయకాలం ప్రభు ఎందుకు 2 చేతులు తల కింద పెట్టి 2 కళ్ళు ఆకాశం వైపెత్తి కన్నీరు కారుస్తూ వేదన పడుతున్నావు కదా? ఆశ కలిగి ఉండు, నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఏమండి, ఆశపడిన దావీదును సింహాసనం ఎక్కించలేదా? ఆశపడిన దావీదును 40 సంవత్సరాలు పరిపాలన చేయించలేదా? ఏమండి, చిన్న జక్కయ్య గారు ఆశపడితే సృష్టికర్త అయిన యేసయ్య వారి ఇంట్లో అడుగు పెట్టలేదా? ఏమండి, ఆశ కలిగిన ప్రాణమును నా తండ్రి తృప్తి పరుచునుగాక. ఈ వాక్యం వింటున్న దైవజనమా, మీరందరూ ఆ ఆశ కలిగి, ఆ తృష్ణ కలిగి, అది దైవ చిత్తానుసారమైన అయితే నిశ్చయముగా నా దేవుడు బలమైన కార్యము చేయును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మన వెంకటేశయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, చెప్పబడిన వాక్యాన్ని ద్వారా తండ్రి ప్రభువా, ఎంతమంది చూస్తున్నారో తండ్రి ప్రభువా, వారందరినీ తండ్రి మీరు ఆశీర్వదించి వాళ్ళ ఆశను తండ్రి మీరు నెరవేర్చే తండ్రి అయి ఉన్నారు తండ్రి. మనసులో ఏ ఆశ ఉందో తండ్రి, ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ప్రభు ఆ ఆశను మీరు నెరవేర్చగల సమర్థుడని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ ఉదయ కాలంలో చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి, అసలు ఈ అరకు, ఈ పాడేరు, ఈ ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇటు వచ్చినప్పుడు మీరు కూడా చూడండి.
గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.